సర్వాధికారి అయిన దేవునికి అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు మహారాజ్కే స్తుతియు మహిమ ఘనత తరతరములకు యుగ యుగములకు ఎల్లవేళలా కలుగును గాక. మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా. ఈరోజు అంశం ఏమిటి అంటే, ఈరోజు యేసు యందే సమస్తము చేయండి. యేసు యందే సమస్తము చేయండి. ఎందుకు పాస్టర్ గారు, ఎందుకు సమస్తం చేయాలి, దానికి కారణం ఏంటి, దానికి అవసరం ఏంటని చాలామంది మనసులో ఆ ప్రశ్న అనేది మెదులుతుంది. కానీ అడిగేవారు కొందరు, లేకపోతే అడిగటానికి భయపడేవారు చాలామంది ఉంటారు, లేకపోతే మర్చిపోయి వారి పనుల్లో వారు చేస్తూనే ఉంటారు. అది ఒక్కొక్కసారి అది జరగకపోతే అప్పుడు గుర్తు వస్తుంది, అప్పుడు అడుగుతారు ఏంటి జరగట్లేదు ఎందుకు. ఇప్పుడు ఈరోజు మనము ఈ వాక్యంలో కొన్ని విషయాలు మనం చూస్తాం. ఏది చేసినా మనం ఒకవేళ చదువుకుంటున్నారనుకోండి, పిల్లలు చదివే సమయంలో వారు ఏం చేయాలంటే యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి చదవాలి. ఒకవేళ ఉద్యోగం లేకపోతే ఇంటర్వ్యూ నిమిత్తం వెళ్తున్నారంటే ఆ ఇంటర్వ్యూ వెళ్ళే ముందు వారు ఏం చేయాలండి, ప్రార్థన చేసి ప్రారంభించాలి, లేకపోతే ప్రార్థన చేసి ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అలాగే పనులైనా వ్యాపారాలైనా ఇల్లు కట్టుకునే వారు కూడా యేసు యందే చేసినట్లయితే చూడండి, అది యేసు నామానికి మహిమ, అలాగే మనకేమవుతుందండి, అది దీవెనకరంగా మారుతుంది. కొన్ని విషయాలు మనము ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాటను మనం చూద్దాం. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను. 3వ వచనం కూడా, కలిగి ఉన్నదేదియు, ఏంటండి, అన్నీ ఆయన ద్వారానే కలిగి ఉన్నాయంట. ఇంకా ఏది కలిగిన వాటిలో ఆయన లేకుండా ఏది కలగలేదని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి సమస్తం కలుగజేసే సమయంలో యేసుక్రీస్తు ఉన్నారంట. అందుకే యేసుక్రీస్తు లేకుండా ఏది మనం చేసినా చూడండి, అది మనము ఆ చేసే వారిని మనము ఆయనకి గౌరవం మనం ఇవ్వట్లా, ఆయనకి మనం చూడండి మహిమ అనేది ఇవ్వట్లా. మనం ఎవరో ఒక వ్యక్తి మనకేదో అందజేశారు, ఇచ్చిన తర్వాత మనము ఒకవేళ అన్నాం అనుకోండి, ఇది నాదే, నేనే సృష్టించాను, నేనే తయారు చేశానంటే ఏం జరుగుతుందంటే, ఆ తయారు చేసి లేకపోతే పంపించిన వ్యక్తి రెండోసారి మనకు ఇస్తానికి చూడండి అభ్యంతరపడతారు, లేకపోతే రెండోసారి ఆ వ్యక్తి ఇవ్వని ఇవ్వరు. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామండి, అబద్ధం ఆడుతున్నాం, మనం ఏం చేస్తున్నామండి, నిజాన్ని దాచుతూ ఉంటున్నాం. ఈ రోజుల్లో కూడా సమస్తం దేవుడే సృష్టించారు, కానీ చాలామంది ఇది నేను తయారు చేశా, చాలామంది నా ద్వారానే అది జరిగింది, ఇది నూతన సృష్టి నా ద్వారానే ఉంది, ఎక్కడ లేనిది నేను సృష్టించానని చూడండి చాలామంది చెప్తూ ఉంటారు. నిజమే, వారి ద్వారా జరిగి ఉంటుంది, కానీ చేసే దేవుడు ఉన్నారు. ఇవన్నీ కలగజేసిన దేవుడు ఎవరండి, యేసుక్రీస్తు అని వాక్యము సెలవిస్తుంది. అంటే సమస్తము ఆయన ద్వారానే కలిగి ఉన్నాయి. కాబట్టి మనము ఏది చేసినా, ఏ చిన్న పని అయినా పెద్ద పని అయినా మనము ఆయన నామంలో చేయాలి, ఆయన ద్వారానే మనం చేయాలి, ఆయనకు మహిమ కలగటానికే మనం చేయాలని చూడండి వాక్యం సెలవిస్తుంది. అలాగే రెండో మాట కూడా మనం ఫిలిప్పీలు 4వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఎందుకంటే మనము ఆ సమస్తం ఏ పని చేసినా మనం ఎందుకు యేసు యందే చేయాలి అంటే, దానికి కారణం ఏంటండి, ఆయన మనల్ని బలపరుస్తున్నారు, ఆయన మనకి సామర్థ్యాన్ని ఇస్తున్నారు, ఆయన మనకి జ్ఞానాన్ని ఇస్తున్నారు, ఆయన మనకి శక్తిని ఇస్తున్నారు, ఆయన మనకి చూడండి అవకాశం కూడా ఇస్తున్నారు. చాలామంది ఈ రోజుల్లో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వారికి అవకాశం దొరకట్లా. చాలామంది ఏదేదో డిగ్రీలు, అనేక నాలెడ్జ్, లేకపోతే అనేక కోర్సులు చేసి వారు తయారవుతున్నారు, సిద్ధపడుతున్నారు, కానీ మనకిచ్చే ఆ అవకాశం, మనకు దొరికిన ఆ అవకాశం చాలామందికి దొరకట్లేదంట అండి. చాలామంది దగ్గర లేదంట. చాలామంది దగ్గర డబ్బు ఉంటుంది, కానీ ఇల్లు కట్టుకోలేకపోతున్నారు. చాలామంది దగ్గర డబ్బు ఉంటుంది, కానీ వెళ్ళలేకపోతున్నారు. చాలామంది దగ్గర డబ్బు ఉంటుంది, కానీ అదేదైతే వారు ప్లాన్ చేశారో, అనుకున్నారో అది చేయలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే, దేవుడు వారికి ఇంకా అవకాశం ఇవ్వలేదు. కానీ అవకాశం ఇచ్చినప్పుడు అది జరుగుతుంది. అందుకనే మనం ఏది చేసినా, అది చిన్న పని అయినా, ఏ ఒక పని అయినా చూడండి, అది జరగని పనైనా జరగబోయే పనైనా అన్నిటినీ మనము సమస్తం ఏం చేయాలండి, యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి
మనం ప్రారంభించాలి. యేసుక్రీస్తు నామంలో మనము అడిగి ఆయన ముందు పెట్టి ఆయన నామాన్ని మనం మహింపరిచి, దేవా నువ్వు ఇది నాకు అవకాశం ఇచ్చావు, నీవు నాకు ఈ పని చేస్తానికి నాకు సామర్థ్యాన్ని ఇచ్చావు. ఎందుకంటే పౌలు గారు ఏమంటున్నారు చూడండి, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తం చేస్తా. అంటే సమస్తం చేయగలను అంటే దానికి కారణం ఏంటంటే బలపరిచేవారు ఒకరున్నారంట. ఈరోజు మిమ్మల్ని బలపరిచేవారు ఒకరున్నారు. మీరు ఇన్ని సంవత్సరాలు ప్రయత్నించారేమో ఉద్యోగం దొరకట్లే, ఇన్ని సంవత్సరాలు మీరు ప్రయత్నించారేమో ఆ ఇల్లు కట్టాలని కట్టలేకపోయారేమో, ఇన్ని సంవత్సరాలు మీరు ప్రయత్నించారేమో పిల్లల వివాహాలు జరగాలని జరగలేదేమో, ఇన్ని సంవత్సరాలు మీరు ప్రయత్నించారేమో ఏదో ప్రాంతానికి లేకపోతే ఏదో దేశానికి ప్రయాణం చేయాలి, ఇతర దేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేశారేమో జరగలేదేమో. ఈ రోజు నుంచి మీరు ఒకవేళ యేసుక్రీస్తు నామంలో ప్రారంభించినట్లయితే అది కొంచెం ఆలస్యం జరగవచ్చు, కానీ అది తప్పనిసరిగా జరుగుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు అన్నిటినీ సృష్టించిన దేవుడు. సమస్తం ఆయన ద్వారానే కలిగి ఉన్నాయి, సమస్తం ఆయన ద్వారానే సృష్టించబడ్డాయి. కాబట్టి అన్నీ ఆయన నామానికి లోబడతాయి. మనకు లోబడవేమో. మనం ఒకవేళ ఇది చేయాలి, నేను అది చేస్తాను, నా దగ్గర ఇంత డబ్బు ఉంది, నాకు ఇంత జ్ఞానం ఉంది, నాకు ఇంత శక్తి ఉంది అని మన సొంత జ్ఞానం ద్వారా సొంత డబ్బు ద్వారా మనం ప్రయత్నిస్తే అది జరగదు. కానీ యేసుక్రీస్తు నామం యందు మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో, ఎప్పుడైతే మనము విశ్వాసంతో చేస్తామో, ఎప్పుడైతే సమస్తం ఆయన ద్వారానే ఆయన యందు చేస్తానికి మనం ప్రయత్నిస్తామో తప్పనిసరిగా అనేక కొత్త వాటిని మనము చూస్తాం. కొత్త అద్భుతాలు దేవుడు మన ద్వారా చేస్తారండి. ఏం జరుగుతాయండి? సమస్తం అన్నీ ఆయన చేతికి మనము అప్పచెప్పాలి. అలాగే మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకు ఉండుటకు నేను ఎంత మాత్రపు వాడును, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తము నీ వల్లనే కలుగును కదా, స్వసంపదలో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాం. చాలామంది ఏంటంటే ఇచ్చే వాటిల్లో ఇది నాది అని అనుకుంటారు. కానీ దావీదు మహారాజు ఏమంటున్నారండి, మేము ఇచ్చే అర్పణలో కూడా అన్ని సమస్తం మీదే, దీంట్లో ఏ ఒక్కటి మాది కాదు, కానీ మేము ఇచ్చేది ఏంటంటే కొస్తే లేకపోతే కొంచెమే మేము మీకు ఇచ్చి ఉన్నామని దావీదు మహారాజు చెప్తున్నారు. అంటే సమస్తము దేవుడిదే అంట. ఆయన రాజు అయ్యారంటే దానికి కారణం దేవుడే. ఆయన ఒక మంచి ఇల్లు కట్టుకోగలిగారంటే దానికి కారణం దేవుడే. ఆయన అంతమంది సైనికులకి రాజుగా నిలిచాడంటే, ఒక అధిపతిగా నిలిచాడంటే దానికి కారణము దేవుడే. ఆయన పిల్లలు కలిగి ఉన్నారంటే దానికి కారణం దేవుడే. ఆయన చూడండి, వారు అన్నలో ఉన్నప్పటికీ ఆయనే దేవుడు చూడండి, ఆయన్ని ఒక రాజుగా, దావీదుని రాజుగా నిలబెట్టారంటే దానికి కారణం ఏంటండి? చిన్నవాడైనా ఆ దావీదుని రాజుగా నిలబెట్టాడంటే దానికి కారణం ఏంటండి? దేవుని కృప అంట. సమస్తం ఆయన చేతిలో ఉందంట. అన్నిటినీ ఆయనే సృష్టించారు కాబట్టి ఆయన ద్వారా అన్నీ చేయగలుగుతాం. ఆయన ద్వారానే మనము అన్నీ చేయాలని కూడా దేవుడు చూడండి మనకు ఆజ్ఞాపిస్తుంది. కొన్ని విషయాలు మనకు దేవుడు చెప్తారు. ఎలాగైతే ఒక దేవుడు చెప్పారు, ఆ ఫలాన్ని తినొద్దు, అది ఒకవేళ వారు తినకపోయి ఉంటే బాగుండేది, కానీ వారు తినేశారు. అలాగే మనం కూడా కొన్ని విషయాలు ఉంటాయి, చేయొద్దు అన్న వాటిని మనం చేయకుండా ఉంటే మంచిది. ఒక మాటను చేయమని చెప్పినప్పుడు అది చేస్తే మనకి చూడండి చాలా చాలా మంచిది, అది అద్భుతంగా మారుతుంది, అది దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నారండి, మనం చేసేది ఏ పని అయినా, మనం చదివేది ఏ చదువైనా, మనం వెళ్ళేది ఏ ప్రాంతమైనా, మనము ఎక్కడ ఉన్నా, ఏ విషయాల్లో ఉన్నా, మనం ఒకవేళ అన్ని పనులు ఒకవేళ దేవుని నామంలో, యేసుక్రీస్తు నామంలో మనం చేసినట్లయితే అది దేవుని మహిమ కొరకే మారబడుతుంది. కొన్నిసార్లు మనకు తెలీదు, ఏదో మనము 10 బస్సులు వెళ్తే ఆ 10 బస్సుల్లో 3 బస్సులు దొరకవు, మనకి రష్గా ఉంటాయి, లేకపోతే గర్దీగా ఉంటాయి, ఏదేదో జరిగితే అక్కడ మనం ఎక్కలేకపోతాం, లేకపోతే మనం ఎక్కే ముందే ఆ బస్సు కదిలిపోతుంది, ఏదో జరుగుతుంది. కానీ ఆ 4వ బస్సులో మనం ఎక్కినప్పుడు ఒకవేళ యేసుక్రీస్తు నామంలో మనం వెళ్ళినట్లయితే చూడండి, ఎవరికో మనము
మనం ఒక మంచి వ్యక్తిగా, లేకపోతే ఎవరికో మనము ఉపయోగకరంగా మారుతాం, ఎవరికో మనం ప్రార్థన చేసేవారుగా మారుతాం, ఎవరికో మనం చూడండి ఆ ఓదార్పు దయచేసేవారుగా, ఎంకరేజ్మెంట్ ఇచ్చేవారుగా మనము మారుతామని చూడండి. దేవుడు ఎప్పుడైతే మన ప్రయాణాలనైనా, మన మాటలనైనా, మనం వెళ్ళే ఆ చోటునైనా, మనము చేసే పనులనైనా ఏం చేస్తారండి, ఉపయోగకరంగా మార్చుకుంటారు. ఎప్పుడు అంటే సమస్తం అది మనము యేసుక్రీస్తు ద్వారా చేసినట్లయితే అది సమస్తం మేలుకరంగా మారుతుంది. అది మన మంచి కొరకే, మనకే కాకుండా ఇతరులకు కూడా మేలు కొరకే మారుతుంది అండి. అలాగే మనము మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. ఎందుకు మనము సమస్తము యేసు నామంలోనే చేయాలో. యేసు వారిని చూచి ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని చెప్పాను. అంటే మనుషులకి ఇది అసాధ్యం అంటే ఆ రక్షణ కాదు, వేరే విషయాలు కూడా మనుషులకి అసాధ్యమై ఉన్నాయి. చాలా విషయాలు మనుషులు చేయలేరు. వారి సొంత జ్ఞానం చేత, సొంత పనుల చేత, లేకపోతే సొంత శక్తి చేత, బలం చేత చేయలేరు అని వాక్యం సెలవిస్తుంది. రెండవది ఏంటంటే సమస్తము దేవుని వల్ల సాధ్యం. అది రక్షణ అయినా, మనల్ని విడిపించాలన్నా, మనల్ని బాగు చేయాలన్నా, మనల్ని ఆశీర్వదించాలన్నా, మనల్ని దీవించాలన్నా, మన ద్వారా ఇల్లు కట్టించాలన్నా, మన ద్వారా మేడలు కట్టించాలన్నా, మన ద్వారా కార్లు నడిపించాలన్నా, మన ద్వారా పెద్ద వ్యాపారాలు, పెద్ద బిజినెస్లు, పెద్ద హోటళ్ళు నడిపించాలంటే ఆయన వల్ల సమస్తము సాధ్యము. కాబట్టి మనం ఏం చేయాలండి, సమస్తము ఆయన యందు ప్రారంభించాలి. సమస్తము యేసుక్రీస్తు యందు మనం ప్రారంభించాలి. ఇంకా వాటిలోనే మనం సాగిపోతూ ఉండాలి. మాకు ఇప్పుడు వరకు సాయం చేశారు దేవా, ఇంకా సాయం చేయండి. మీ కృపను బట్టి మేము ఇంకా వర్ధిల్లాలని, మీ కృపను బట్టి మేము ఇంకా అద్భుతాలు పొందుకోవాలని, మీ కృపను బట్టి ఇంకా మేము గ్రో అవుతూ ఉండాలని, ఇంకా విశాలమైన పనులు మా ద్వారా జరగాలని మనము ఏం చేయాలండి, ఆయన నామంలోనే మనము ముందుకు సాగిపోతూ ఉండాలి. కానీ ఏం చేస్తామంటే కొన్నిసార్లు మనము అవసరం ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వస్తారు. చాలామంది ఏంటంటే ఆ ఉద్యోగం దొరికేంత వరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి బ్రదరు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని అడుగుతారు. ఆ ఉద్యోగం దొరికిన వెంటనే మళ్ళీ సంఘాన్ని మర్చిపోతారు, దేవుడిని మర్చిపోతారు, సేవకుల్ని మర్చిపోతారు. ఆ ఉద్యోగం వెళ్ళేంత వరకు పాస్టర్ గారైనా దేవుడైనా గుర్తురారు, అసలే జ్ఞాపకం రారు. అయిపోయిన తర్వాత ఉద్యోగం ఎప్పుడైతే వారు రిజైన్ చేయమన్నారో, లేకపోతే ఏదో కారణం చేత ఆ ఉద్యోగం వారి చేతిలో నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు గుర్తొచ్చి అప్పుడు సాక్ష్యం చెప్తారు, దేవుడు మాకు, మీరు ఈ పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చారు, ఇన్ని వేలు మాకు జీతం ఉండేది, ఇంత సంపాదన వచ్చింది, కానీ మేము సంఘాన్ని వదిలేసాం, లేకపోతే మేము మర్చిపోయాం, మళ్ళీ ఆ ఉద్యోగం వెళ్ళిపోయింది, మళ్ళీ ప్రార్థన చేయండి అని కోరుతూ ఉంటారు. చూడండి, మనము దేవుడు ఏదైతే సమస్తం మనకిచ్చారో, ఏదైతే దేవుడు సమస్తాన్ని మన కొరకై చేశారో వాటిని మనము గుర్తించుకోవాలి, వాటిని మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుడిని మహింపరచాలి. ఇంకా ఆ ఇచ్చిన ఉద్యోగమైనా, ఇచ్చిన ఇల్లైనా, ఇచ్చిన సమస్తాన్ని జ్ఞాపకం చేసుకుని ఏం చేయాలండి, దేవుడిని మహింపరిచేవారుగా ఉండాలి, దేవుణ్ణి ఆనందపరిచేవారుగా ఉండాలి, దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఆయన గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఫోన్ ఇచ్చారు, మన ఫోన్లో ఒకవేళ మనము ఈ వాక్యాన్ని వింటున్నాం, మేము ఆ ఫోన్ కూడా దేవుడే ఇచ్చారు. ఒకవేళ టీవీలో ఈ వాక్యం వింటున్నామంటే ఈ టీవీని కూడా దేవుడే ఇచ్చారు. మనకు ఒకవేళ మాట్లాడటానికి నోరు ఉన్నదంటే అది కూడా దేవుడు ఇచ్చారు. కాబట్టి సమస్తము ఆయన యందు జరగాలి. ఒకవేళ మనకు ఈ కళ్ళు లేని వారు కూడా అనేకులు ఉన్నారు, అలాంటి వారికి అది లేకుండా దేవుడు మనకి ఇచ్చారంటే చూడండి, మనము ఆ కళ్ళు కూడా మంచి వాటిని చూస్తానికి, దేవుడిచ్చే మాటలను వినటానికి మన చెవులు ఉపయోగించుకుంటానికి, మనము సమస్తం ఏది దేవుడిచ్చినా అన్నిటినీ చూడండి ఆయన యందే జరిపిస్తానికి, ఆయన యందే మనం చేస్తానికి, ఆయన నామాన్ని మహింపరచడానికి మనము ఉపయోగించుకోవాలని వాక్యం సెలవిస్తుంది. కారణాలు మనం చదివితే అనేక కారణాలు ఉన్నాయి, కానీ మనం ఏం చేస్తామంటే పెద్ద వాటిని యేసు నామంలో ప్రార్థిస్తాం, లేకపోతే పెద్ద వాటిని చేసే ముందు
యేసు యందు చేస్తానికి ప్రయత్నిస్తాం, కానీ చిన్న వాటిని మర్చిపోతాం. కానీ చిన్న చిన్న విషయాల్లోనే, చిన్న చిన్న మాటల్లోనే మనకేం జరుగుతాయంటే పెద్ద విషయాలు, లేకపోతే పెద్ద అద్భుతాలు జరుగుతాయి. పెద్ద గొప్ప వాటిని దేవుడు ఏం చేస్తారండి, చిన్న వాటిలో దాచి ఉంచుతారు. కాబట్టి మనం సమస్తం, చిన్నదైనా పెద్దదైనా, మనం చిన్న చేసి పెద్దవి మర్చిపోకూడదు. అన్నిటినీ ఆయన యందే మనం చేస్తానికి, యేసుక్రీస్తు యందే మనం చేయాలని వాక్యం సెలవిస్తుంది. ఇది ఒక రికమెండేషన్, లేకపోతే ఇది ఒక రిక్వెస్ట్ కాదు, కానీ దేవుని ఆజ్ఞగా మనం భావించాలి. ఎందుకంటే అన్నీ ఆయన ద్వారానే సృష్టించబడ్డాయి. మనం ఏం చూస్తున్నా, అన్నీ ఆయన ద్వారానే సృష్టించబడ్డాయి. కాబట్టి ఆయన యందే మనం చేస్తానికి ముందు అడుగు మనం వేయాలి. అలాగే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుకుందాం. సనుగులను సంశయంలో మాని సమస్త కార్యములను చేయుడి. ఏం చేయమంటున్నారండి? ఆ సనుగులను మానమంటున్నారు. చాలామంది ఏంటంటే సనుగుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే కంప్లైనింగ్. ఆ కంప్లైనింగ్ ఎందుకు అంటే, కంప్లైంట్ ఇవ్వాలి. నిజమే, ఎవరో ఏదో మన మీద విరోధంగా పనిచేశారో, లేకపోతే మనకు సాయం చేయలేదో, మనకి ఇబ్బందికరంగా మనల్ని ఆపారేమో, అవి ఉండొచ్చు. కానీ కంప్లైనింగ్ అనేది ఇచ్చండి, అది కంటిన్యూస్గా వెళ్ళిపోకూడదు. నా కాలేజీలో ఏం జరిగిందంటే, మేము కాలేజ్ చదువుకునే సమయంలో క్యాంపస్ ఇంటర్వ్యూ అవుతుంది అని అదే రోజు మాకు మార్నింగ్ చెప్పారు. ఆ ఫ్రెండ్ ఏం చేశాడంటే, ఇద్దరు ముగ్గురికి మాత్రమే చెప్పాడు, మిగతా వాళ్ళకి చెప్పొద్దు అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంటర్వ్యూ జరుగుతుందని మా అందరికీ తెలిసింది. మేము అందరూ తెలుసుకుని వెళ్ళేలోపు సగం ఇంటర్వ్యూ అయిపోయినాయి, సగము సెలక్షన్స్ అయిపోయినాయి. దాని తర్వాత మమ్మల్ని రానివ్వలా. దాని తర్వాత ఉన్న మా ఫ్రెండ్స్ ఏం చేశారంటే, ఆ వ్యక్తిని ఎవరైతే ఇంటర్వ్యూకి పిలిచారో, నీకు చెప్పారు కాబట్టి అందరికీ చెప్పాలి, అందరికీ ఎస్ఎంఎస్లు చేయాలి, లేకపోతే అందరికీ ఫోన్ చేయాలి, లేకపోతే నువ్వు చెప్పిన వారికి వేరే వరకు కూడా చెప్పమని నువ్వు వారికి మెసేజ్ అందించాలి కదా అని చాలామంది కోప్పడ్డారు. చాలామంది ఆ వ్యక్తి మీద, మా ఫ్రెండ్ మీద చాలా కోపంగా ప్రవర్తించారు. కానీ మేము కూడా, మాకు కోపం వచ్చింది. కానీ మేము ఒకసారి కంప్లైంట్ చేసి మేము చెప్పాము, ఇది మంచి పద్ధతి కాదని. మేము మర్చిపోయాం. కానీ కొందరు ఏంటంటే మర్చిపోలేదు. ఇంకా ఆ వ్యక్తికి ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోయాడు, ఆయనకి జాబ్ వచ్చింది. మమ్మల్ని పిలుస్తుంటే మేము జాయిన్ అయ్యేవారంగా, మీ కొందరిలో మమ్మల్ని పిలుస్తుంటే బాగుండేది కదా అని చూడండి. వారు ఆ సనుగుతూనే ఉన్నారు. వారు అనేక సంవత్సరాల వరకు దాంట్లోనే ఉండిపోయారు. వారికి ఉద్యోగం తొందరగా దొరకలే. మేము తర్వాత మాకు లేట్ అయినా చూడండి, ఇంకా మంచి ఉద్యోగాలు దొరికినాయి. ఆ వ్యక్తి కంటే ఎక్కువ శాలరీ కలిగిన జాబు, ఆ వ్యక్తి కంటే ఎక్కువ మంచి పొజిషన్ కలిగిన జాబ్స్ మా అందరికీ దొరికినాయి. కానీ కొందరు ఏం చేశారంటే, అదే వారి దృష్టిలో, లేకపోతే అదే వారి మనసులో పెట్టుకుని సనుగుడు, వారి మనసులో అదే పెట్టుకున్నారు. అదే వాక్యం ఏం చెప్తుంది అంటే, మనం సమస్తం సనుగకుండా, మనము సనుగుడు లేకుండా సమస్తం చేయాలి. ఎందుకంటే దేవునికి అది ఇష్టం లేదు. కాబట్టి మనకు కొందరికి ఏంటంటే అది అలవాటుగా మారిపోతుంది. వారు ఇంకా ఏది చేసినా సనుగుతూనే చేస్తారు. వారు తింటూ కూడా కొందరిని చూస్తే సనుక్కుంటానే తింటారు. ఏంటంటారంటే, ఉప్పు తక్కువైంది, ఉప్పు ఎక్కువైంది, గ్రేవ్ ఎక్కువైపోయింది, ఇది తక్కువైపోయింది, అన్నిట్లో సనుగుడు కనిపిస్తున్నది. అందుకని వాక్యం మనకేమని సెలవిస్తుందంటే, సనుగుడు లేకుండా మనము సమస్తాన్ని చేయాలి. దేవుడు ఏ విధంగా మనల్ని సృష్టించారో, ఏ విధంగా మనల్ని చేశారో వాటిలో సనుగుడు అనేది ఉండకూడదు. మనం చేసేది చిన్న పనైనా పెద్ద పనైనా అది దేవుని ద్వారా వచ్చింది. కాబట్టి మనం చూడండి, ఆ సనుగుడు ఉండనివ్వకూడదని వాక్యం సెలవిస్తుంది. మనము చేసేది చాలా పనులు ఉంటాయి. కొన్నిసార్లు అది లేట్ అవ్వచ్చు, కొన్నిసార్లు అది చాలా ఆలస్యం అవ్వచ్చు, కొన్నిసార్లు చాలా తొందరగా అవ్వచ్చు. కానీ దాంట్లో సనుగుడు లేకుండా సమస్తాన్ని చేయవలసిందే అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన పనులు ఎలా ఉండాలండి? సనుగుడు లేకుండా ఉండాలని. అలాగే అపోస్తలుడైన పౌలు కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో చదివితే ఈ విధంగా రాసి ఉన్నది, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఏంటండి? అన్నిటికంటే ముందు ఆయనే ఉన్నాడు. కాబట్టి ఆయన్నే మనము ముందు ఉంచి ఆయన యందే మనం ప్రారంభించినట్లయితే, ఎందుకంటే ఆ సృష్టిలో మనం భూమి అయినా, సృష్టిలో కొండ అయినా, సృష్టిలో ఇల్లు అయినా, ఆ సృష్టిలో కారు అయినా, వాహనమైనా, మన బైక్ అయినా, ఏదైనా
ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన ముందుగానే ఉన్నారు కాబట్టి ఆయన్ని మనము ముందే ఉంచితే అది మనకి క్షేమము, అది మనకి దీవెన, అది మనకు ఆశీర్వాదం. కాబట్టి సమస్తం ఏమని వాక్యం సెలవిస్తుందండి, ఆయన యందే మనము చేయాలి, ఆయన యందే చేసేవారుగా ఉండాలి, ఆయన యందే చేస్తానికి మనం ముందుకు నడవాలి. మన దేవుడు చూడండి ఎంత గొప్పవాడంటే సమస్తం ఆయన చేతుల్లో ఉన్నాయి, కానీ ఆయన మనుషుల చేతికి ఇస్తారు. అంటే మీ చేతికి నా చేతికి అప్పచెప్తున్నారంటే ఆయన చేయలేరని కాదు, కానీ దాన్ని మనము ఆనందించాలని. దేవుడు మనకు ఒక మంచి వాహనం ఇస్తున్నారంటే ఆ వాహనంలో మనం వెళ్ళి ఆనందించాలని, మనం ప్రయాణించాలని. మనము ఏదైనా దేవుడు మనకు తినటానికి ఇస్తున్నారంటే ఆ ఆహారాన్ని మనం తిని భుజించి ఆనందించాలని దేవుడు ఇస్తున్నారు. కాబట్టి మనము మర్చిపోకూడదు. మనం తినే విషయంలో అయినా, మన ఉద్యోగం చేసే విషయంలో అయినా, అన్నిట్లో సమస్తంలో యేసుక్రీస్తుకు ముందు మనం ఏం చేయాలండి, కృతజ్ఞత చెల్లించాలి. ఆయనకు ముందు స్థానము వల్ల ఆయన యందే చేస్తానికి, ఆయన యందే భుజిస్తానికి, ఆయన యందే మనం నడుస్తానికి, ఆయన యందే ఉద్యోగం కూడా చేస్తానికి, ఆయన యందే చదువుతానికి మనం చూడండి ఇష్టలుగా ఉండాలి. అటువంటి ప్రవర్తన మనము కలిగి ఉండాలి. ఎందుకంటే అన్నిటికంటే ముందు ఏంటండి, యేసుక్రీస్తు ఉన్నారంట. ఆయనే ముందుగా ఉన్నారు కాబట్టే ఇవన్నీ కలిగినాయి. అంటే ఆ అన్నీ మంచిగా మనకంటే ముందు ఆయన చూసి మన కొరకే సిద్ధపరిచారు. మనం కూడా మన పిల్లలు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, ఏ స్కూల్లో జాయిన్ చేయాలన్నా, ఎక్కడన్నా ఆడుకోవాలంటే ఏం చేస్తామంటే ముందుగా మనం వెళ్ళి చూస్తాం. అక్కడ ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అక్కడ ఏదైనా పడిపోయే గోతులు ఉన్నాయా, అక్కడ ఏదైనా గుచ్చుకునే ఆ ములులు ఉన్నాయా అని ఏం చేస్తారంటే తల్లిదండ్రులుగా ముందుగా వెళ్ళి పిల్లలకి హాని జరగకుండా తల్లిదండ్రులు చూస్తారు. అది చూడకుండా పిల్లల్ని చూడండి పంపించారు. అది ఏ ఒక వ్యక్తి ఇంటికి పంపించినా, ఏ ఒక గార్డెన్కి పంపించినా, ఏ ఒక స్కూల్కి పంపించినా, ఏ ఒక ట్యూషన్స్కి పంపించినా చూడకుండా ఏ ఒక తల్లిదండ్రులు చూడండి ముందుగా పంపించరు. ఎవరు తీసుకెళ్లారంటే చెప్తారు, వారు మా పలానా మా తండ్రి పంపించారు, మా తల్లి పంపించారని చూడండి చెప్తారు. అదేవిధంగా మనం కూడా ఏ పని చేసినా యేసుక్రీస్తు వారమని, యేసుక్రీస్తు నామంలో మనం ప్రార్థించేసి మనం చేయాలి, ప్రార్థించి మనము చేయాలని వాక్యము సెలవిస్తుంది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చేద్దాం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఒక ఇల్లు ఎవరైనా కట్టించారేమో కానీ సమస్తాన్ని కట్టించిన వారు ఎవరంటే మన ఒకే ఒక దేవుడు యేసుక్రీస్తు అని. ఆ త్రియేక దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కలిసి మన కొరకు ఏం చేశారండి, సమస్తాన్ని కట్టించారంటే కట్టువారని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కట్టే ఇల్లు కడతానికి ఏం కావాలండి, ఇసుక కావాలి, సిమెంట్ కావాలి, ఇటుకలు కావాలి. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఏదో మనము ఎక్కడో నుంచి అంటే మన నోటి ద్వారా సృష్టించామంటే కాదు, దేవుడు మన కొరకే సృష్టించారు. మనము ఆయన మాటల్ని మనం పలుకుతున్నాం, దేవుడు తయారు చేస్తున్నారేమో కానీ మన కొరకే ఆయన ముందుగా అన్నిటినీ కట్టించారు. కాబట్టి ఆ సమస్తము మన కొరకే సిద్ధంగా ఉన్నాయి, ఆ సమస్తము మన కొరకే తయారయ్యి ఉన్నాయి. మనం అన్నిటినీ కలిపి ఒక ఇల్లుగా చేస్తున్నామేమో, సిమెంట్ని, ఆ ఇటుకల్ని, లేకపోతే దాంట్లో ఇసుకని మనం కలిపి, ఆ నీటిని కలిపి అది ప్లాస్టరింగ్గా చేసి, ఇల్లుని స్ట్రాంగ్గా చేసి వాటిని సిద్ధపరుస్తున్నామేమో, వాటిని పిల్లర్స్గా చేసి వాటిలో ఐరన్ వేసి అవన్నీ చూడండి సిద్ధపరిచి ఒక ఇల్లుగా మారుతుందేమో. కానీ కట్టించే వారు ఏంటండి, సమస్తం కట్టించిన వారు ఎవరంట, దేవుడే అని వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తే అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అన్నిటినీ మన సమస్తాన్ని ఆయన ద్వారా చేయాలనే వాక్యం సెలవిస్తుంది. అలాగే ఆఖరిగా మనం ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 5వ వచనం చదివి మనం ముగించుకుందాం. అప్పుడు సింహాసనసీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనముగా చేయుచున్నాడని చెప్పాను. ఏంటండి, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా అని, అంటే నూతనంగా చేశాను అని దేవుడు
వాక్యం సెలవిస్తున్నారు. అంటే నూతనంగా చేయబోతున్నారని మనము ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే దేవుడు సమస్తాన్ని నూతన పరుస్తున్నారు. అంటే ఈ రోజుల్లో మనకు మంచి ఉద్యోగం ఉంది, మంచి వస్త్రాలు ఉన్నాయి, మంచి ఇల్లు ఉంది, మంచి ఉన్నాయని మనం అనుకుంటాం. దానిలోనే మనం అక్కడే నిలిచి ఉంటాం. కానీ దేవుడు అన్నిటినీ నూతన పరచబోతున్నారు, అన్నిటినీ కొత్తగా మార్చబోతున్నారు. కొత్త భూమిని, కొత్త ఆకాశాన్ని ఆయన కలుగజేయబోతున్నారు. అన్నీ నూతనంగా, అన్ని క్రొత్తగా అవుతాయని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనకున్న పాతవి అయినా, మనకున్న కొత్తవి అయినా, మనకు రాబోయే వాటినైనా మనం సమస్తం ఆయన యందు చేయాలి. ఆయన ద్వారానే మనం చేయాలి. ఆయన మహింపరుస్తూనే మనం చేయాలి. ఆయన సన్నిధిలో మనం ప్రార్థిస్తూనే చేసినట్లయితే దేవుడు చూడండి అన్నిటినీ మారుస్తారు. ఏంటి బ్రదర్ మేము చేయట్లేదా అని చాలామంది అడగచ్చు. చాలామంది ఏంటి మేము చేస్తున్నాం కదా అయినా మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అని అనుకోవచ్చు. కానీ మనం ఎప్పుడైతే ఈ విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటామో మనం ఇంకా మంచిగా చేయగలుగుతాం. మనం ఇంకా ఎక్కువ సమయాన్ని ఇచ్చి దేవునికి మహింపరుస్తాం. ఎక్కువ సమయం దేవుడికి ఇచ్చి అన్ని విషయాల్ని, అన్ని పనుల్ని మనం చూడండి దేవుని నామంలో చేసి, యేసుక్రీస్తు యందు చేసి మనం ఎక్కువ ఆశీర్వాదాలు పొందుకుని, మనం ఎక్కువ ఎక్కువ మనము చూడండి శక్తిని పొందుకుని, ఎక్కువ జ్ఞానాన్ని పొందుకుని మనము చేయగలుగుతాం. కాబట్టి ఆయన యందే చేసినట్లయితే ఎందుకు చేయాలని మనం చూడండి ఎన్నో కారణాలు మనం చూసాం. ఆది నుంచే ఆయన ఉన్నాడు, అన్నిటికంటే ముందుగానే ఉన్నాడు. మనకు బలం ఇస్తున్నారు కాబట్టి ఆయన యందే మనం చేయాలి. మనకు చూడండి ఆయన మన ద్వారా జరగనిది కూడా ఆయన సమస్తం ఆయనకి సాధ్యం కాబట్టి ఆయన యందే మనం చేయాలి. మనకంటే ముందు మన కొరకే ఆయన అన్నిటినీ సిద్ధపరిచారు కాబట్టి మనం ఏం చేయాలండి, యేసుక్రీస్తు యందే సమస్తాన్ని చేయాలి. ఈ చేస్తానికి అనేక పనులు ఉంటాయి కానీ చేయలేకపోతున్నారు చాలామంది. మన ద్వారానే అనేక ఆశలు మనకు ఉంటున్నాయి కానీ అది జరగట్లేదేమో. మనకున్న ఆ శక్తి ద్వారా, మనకున్న జ్ఞానం ద్వారా, మనకున్న ఆ కాంటాక్ట్స్ ద్వారా చేయాలనుకుంటాం కానీ కొన్నిసార్లు జరగవు. కానీ ఈ రోజు నుంచి మనం ప్రయత్నిస్తాం, ఈ రోజు నుంచి మనం ప్రార్థిస్తాం, ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువగా ఆ పనుల గురించి ఏదైతే ఆగిపోయినాయో, ఆ పెళ్ళిళ్ళ గురించి, వివాహాల గురించి ఏదైతే ఆగిపోయినాయో, లేకపోతే ఏదైతే కొనాలని మనం ప్రయత్నించాం ఆగిపోయినాయేమో, లేకపోతే ఏదైతే మినిస్ట్రీ మన పరిచర్యలు ఎక్కడెక్కడో మనం చేయాలనుకున్నా అన్నీ ఇంకా ప్రారంభించబడలేదేమో, లేకపోతే ప్రారంభించబడ్డాయి కానీ అది కొనసాగట్లేదేమో. కానీ మనం ప్రార్థించినట్లయితే, యేసుక్రీస్తు యందే అది చేసినట్లయితే, ఎందుకంటే సమస్తం ఆయన సృష్టించారో అన్నీ ఆయనకి సాధ్యం కాబట్టి, అన్ని విషయాల్లో మనల్ని బలపరుస్తున్నారు కాబట్టి ఆయన బలాన్ని మనము పొందుకున్నాం, ఆయన శక్తిని మనము పొందుకుందాం, ఆయన పరిశుద్ధాత్మలో మనం చేద్దాం. రండి మనం చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. Heavenly Father, we come before you in the name of our Lord and Savior Jesus Christ. మీ మంచి మాటల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఎవరైతే మీ ప్రియ జనులు, మీ ప్రియ బిడ్డలు, మీ ప్రియ ప్రభా, ఎవరైతే కుమారులు ప్రభా మీ వాక్యాన్ని విన్నారు వారందరినీ, మీ ప్రియులందరినీ ఆశీర్వదించమని కోరుతున్నా. మీరే వారిని దీవించండి. మీ వాక్యము మాకు శక్తిని ఇస్తుంది, మీ వాక్యము మాకు ధైర్యాన్ని ఇస్తుంది, మీ వాక్యము మాకు బలాన్ని ఇస్తుందని ప్రభా వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. మీ వాక్యము ఎప్పుడు ఎన్నటికీ ఎక్కడ ప్రభా వ్యర్థంగా పోదు దేవా. మీరు ఎవరైతే ప్రియ బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు ప్రభా కొత్త ఇల్లు కట్టాలని, వారి ఆశను నెరవేర్చమని కోరుతున్నాం. మీ యందే ఆ ఇల్లు కట్టబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఉద్యోగం గురించి ప్రయత్నిస్తున్నారో ఆ ఉద్యోగం యేసు యందే వారికి దొరకనుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఎవరైతే కొత్త వాహనాన్ని కొనుక్కోవాలనుకున్నారో యేసు యందే ఆ కొత్త వాహనం వారికి దొరకనుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. ఎవరైతే ఆ హోటల్స్, టిఫిన్ షాప్స్ ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తున్నారా ఆ హోటల్స్ యేసు నామంలో యేసు యందే అది ప్రారంభించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవ. మీరే మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే ఇంకా వివాహం అయింది, ఇంకా వారికి ప్రభా గర్భఫలం లేదు అని బాధపడుతున్నారు, వారికి ప్రభా మీ యందే ఆ గర్భఫలం వారికి అనుగ్రహింపబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవ. మీరే కృపను అనుగ్రహించే దేవుడు, మీరే శక్తిని అనుగ్రహించే దేవుడు. ఎవరైతే ఇంకా హాస్పిటల్స్లో ఉన్నారో, అనారోగ్యంగా ఉన్నారు, ఎవరైతే ఇంకా పెయిన్స్ ఉన్నారు ప్రభా, ఎవరైతే ఇంకా బాధల్లో ఉన్నారు వారందరి బాధల్ని దూరపరిచి, అనారోగ్యాలని దూరపరిచి స్వస్థతను అనుగ్రహించమని కోరుతున్నాను దేవ.
ఎవరైతే వారి పరిచర్య ఇంకా అభివృద్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారో ప్రభా, ఎవరైతే వారి సంఘంని ఇంకా పెద్దగా కట్టాలని ప్రయత్నించుకుంటున్నారో వారందరి ప్రయత్నాలని ప్రభా మీరే సఫలపరచండి. మీ అందే అన్ని జరుగును గాక అన్న దేవుడి ప్రభా మీరే జరిపించమని కోరుతున్నాం. మీరే తోడుగా ఉండి వారిని నడిపించమని కోరుతున్నాం. ఇంకా ఎవరైతే ప్రభా అప్పుల బాధల్లో ఉన్నారో వారి అప్పుల నుంచి వారిని ప్రభా వారిని విడిపించండి. ఆ అప్పులు లేకుండా మీరే రక్తం ఇచ్చి వారిని కొన్నారు. ఆ అప్పుల్ని కూడా మీరే పూర్తిగా ఆ పేమెంట్స్ని చెల్లించమని కోరుతున్నా. ఏ క్రెడిట్ కార్డ్స్ ప్రాబ్లం అయినా, ఏ లోన్స్ అయినా ప్రభా, ఏ ఒక చోట ప్రభా, ఏ ఒక లోన్స్ తీసుకున్న ప్రభా, ఏ అప్పులు చేసిన ప్రభా అన్నిటినీ మీరే వారికి ప్రభా మీరే కట్టే దేవుడిగా ఉండండి. వారిని క్షమించే దేవుడిగా ఉండండి. అన్నిటినీ మీరే రుణాలని మాఫీ చేసేవారుగా ఉండి వారిని బలపరచమని కోరుతున్నాం. మీరే తోడుగా నిలిచి వారిని ఆశీర్వదించమని కోరుతున్నాం దేవా. అలాగే ప్రార్థిస్తున్నామయ్యా, ఇంకా ఎవరైతే మీ ప్రియ బిడ్డలు ఏదైతే కోరికతో ప్రభా, ఏదైతే ప్రార్థన వినపాలతో మీ సన్నిధికి వచ్చారో అన్ని ప్రార్థనల్ని మీరు వినే దేవుడు, అన్నిటినీ అంగీకరించే దేవుడు. మీరే వారికి తోడుగా ఉండండి. మీరే వారికి సపోర్ట్గా ఉండండి. మీరే వారిని క్షేమాన్ని దయచేయండి. మీరే కృపను అనుగ్రహించండి. ఆ సర్వ రోగాల నుంచి వారికి విముక్తిని దయచేయండి. ఒక రోగం వారిని అంటుకోకుండా, ఏ ఒక ప్రమాదం వారి దరికి రాకుండా మీ ప్రియ బిడ్డలందరినీ దీవించమని కోరుతూ ఈ ప్రార్థన అంతా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.